ఆమె ఏకవీర, మీ ప్రాణమిత్రులు సేతుపతుల వారి ధర్మపత్ని. ఆనాడు కలలా కనిపించి అదృశ్యమైన నా పూర్వ ప్రణయిని అంతే అంతే అని చెప్పు మీనా. చరిత దౌర్బల్యానికి లోనై మిత్రద్రోహానికి పాల్పడలేదని చెప్పు మీనా. చెప్పు మీనా, నా మిత్రుని హృదయంలో వికసించిన పుష్పాన్ని నువ్వని నిన్నొక పూజా కుసుమంగా భావించి పునీతంగా ఎంచి ఇన్నాళ్ళు వాంఛలకు అతీతంగా ఉంచాని ఆ నేను నా స్వామిని ఎలా వంచాను మీనా, ఎలా వంచాను మీనా. బ్రతికుండి అతనికి నా ముఖం ఎలా చూపించను, కడసారి అతన్ని చూడండి ఎలా మరణించను మీనా. ఈ పాపిష్టి కళ్ళతో అతన్ని ఇంకా చూడలేను. క్షమాభిక్ష అర్థించండి, మరణించను నేను. మీనా మీనా, మాట్లాడవే మీనా. మీనా మీనా, ఏమిటిది మీనా? మీకివ్వలేని విషయాన్ని నేనే తీసుకుంటున్నాను. అవును, అంతా వారు చూశారు. ప్రవచించటం మానలేదు, చెట్లు చిగిరించటం మానలేదు, చెలిమి గుర్తులిక్క చెరిగిపోలేదు. స్నేహసూత్రం మాత్రం హృదయంలో చెలరేగే చితి మంటల్లో దగ్ధమైపోయింది. ఇది నా లోపమా, సర్వేశ్వరుని శాపమా? కాదు సేతు, నేను చేసిన మహాపాపం. మీరా సేతు, పాపిని తెగటార్చు, పాపాన్ని కడతేర్చు. మీరా కరడుగట్టిన కారుణ్యాన్ని కరిగించడానికి ఎత్తినచ్చకు. వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. నాలో మానవత్వం నశించి పడగెత్తిన పశుత్వం నిన్ను బలిగోరక ముందే వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళను, వెళ్ళలేను. నీ కోపం నా పాపాన్ని దగ్ధం చెయ్యని, నీ పిడిపాకు నా గుండెను రెండుగా చీల్చని, చిందిన ఒక్కొక్క నెత్తురు చుక్క గడ్డకట్టి మిత్రద్రోహానికి శిలాక్షరాలుగా మిగిలిపోని. చంపు సేతు, చంపు, చంపు, చంపు అంటున్నావు నీవు. అంటున్నది నాలో కలకల కాగే కసి, అంటున్నది గజ్జె దూసిన దక్షిణ. కానీ ఎక్కడో గుండె లోతుల్లో నుంచి, మసి అంతని మానవతా మణిమందిరంలో నుంచి ఒక ప్రశ్న ధ్వనిస్తున్నది, ప్రతిధ్వనిస్తున్నది. ఎవరిని నీవు చంపేది? ఎవరిని నేను చంపేది? ఇంతకాలం పెంచుకున్న స్నేహవతను చేతులా తుంచివేసిన నిన్ను నేను చంపేది. ఎంత పని చేశావు వీరా, ఎంత పని చేశావు? ఎవరి కోసం దిక్కులు చేర్చుకుని వచ్చాను, ఎవరి కోసం రెక్కలు కట్టుకుని వాడాను, చివరి నిమిషంలో ఎవరిని పోగొట్టుకున్నాను, ఎవరి కోసం సెగలు పొగలుగా నిట్టూరుస్తున్నాను. ఆ స్త్రీమూర్తిని, ఇన్నాళ్ళు నన్ను ఆరాధించిన ఆ ప్రేమమూర్తిని కళంకితం చేసిన నిన్ను చంపి నేను సాధించేదేమిటి? ఆ పద్మాని కట్టుకున్న పంకానికి ప్రక్షాళనమే లేనప్పుడు ప్రయోజనమేమి? అలా అనకు సేతు, ఆమె ఎవరో నాకు తెలియదు. దైవ సాక్షిగా చెప్తున్నాను, ఆమె ఎవరో నాకు తెలియదు. ఆ క్షణంలో నాకు తెలిసిందల్లా ఒక్కటి, గత దినాల పచ్చని వలపులు స్మృతికి తెచ్చిన సుందరి అని. అలనాడు కలలా మెరిసి అనురాగ కాంతులు కురిసి
అంతలోనే అదృశ్యమైపోయిన గంధర్వ కాంతాన్ని పొందాలని ఆశించి నేను పోగొట్టుకున్న పూర్వ ప్రణయిని అని అంతే, నాకు తెలిసింది అంతే. ఆ తరువాత తెలిసింది సేతు ఆమెని అర్థాంగి అని. వీరా! వీరా! ఏమిటిది వీరా, ఏమిటిది? ఇది ఆడిన చదరంగంలో ఇద్దరం ఒకే విధమైన పాచికలమయ్యామా వీరా? నిప్పులాంటి సత్యాన్ని ఇంతసేపు గుప్పిట్లో దాచుకున్నావా? తెలియక చేసిన దోషాన్ని తెలిసి తెలిసి బలి అయిపోయావా వీరు? ఇంతకంటే నాకేం కావాలి సేతు? వీరా, నిన్ను రారా వీడ్కోలు చెబుతుంటే శాశ్వతంగా కన్ను మూయటం కంటే నాకేం కావాలి సేతు? వీరా, సేతు, అటు చూడు, ఏకాకిగా చీకట్లో జాలి జాలిగా పాకిపోతున్న ఆ మూర్తిని చూడు. నేను పిలుస్తున్నది నిన్ను కాదు, గుండె మంటల్లో బలపు దండలు పండించుకున్న ఒక విధి వంచిత ఏకవీర. నేను చూస్తున్నది నిన్ను కాదు, మాంగళ్యం మాటన దాగి ఉన్న ఒక మానిని మమత. కళంకిణిని కరుణిస్తున్నారా? కళంకిని వినీవా? నిర్మల ప్రేమకు కేలు సాచి నిరాదరణ పాలైన నిర్భాగ్యురాలి కళంకిని వినీవా? అంతా తెలిసి ఈ పాపిని మన్నిస్తున్నారా? పవిత్ర నది జలాలన్నీ ఏకమైన నా పాపాన్ని ప్రక్షాళన చేయలేవు. కన్నీళ్లతో కరగిపోని కరుణతో పునీతం కాని కళంకం లేదు ఏకవీర. ఎంత దయ! చిరుదివ్యకు లొంగిపోని చీకటి లేదు ఏకవీర. ఎంత క్షమ! అగ్నిలో పరిశుద్ధం కాని అపరంజి లేదు ఏకవీర. ఎంత సౌజన్యం! పురుషోత్తములు మీరు. తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్.